చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి వీడియోస్ పెడితే మానిటైజేషన్ అనేది త్వరగా అవుతుంది, అండ్ షార్ట్ వీడియోస్ బెటరా లాంగ్ వీడియోస్ బెటరా అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. హాయ్, ఐఎమ్ తేజ. వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఏంటంటే మన ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు లాంగ్ వీడియోస్ త్రో మీరు మానిటైజేషన్ చేసుకుంటున్నారు అంటే లాంగ్ వీడియోస్ ఏంటంటే డే బై డే అనేది అప్లోడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. లేదు షార్ట్ వీడియోస్ అంటే షార్ట్ వీడియోస్ అనేది డైలీ 1 or 2 3 అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. మనకేంటంటే మన ఛానల్ నుంచి రోజుకి 3 నోటిఫికేషన్స్ అయితే వెళ్తాయి. కాకపోతే మీరు అలా కాకుండా ఒక వీడియో అనేది డేకి 1 వీడియో పెట్టుకుంటే సరిపోతుంది. మెయిన్ వచ్చేసి ఏంటంటే మీరు ఎన్ని వీడియోస్ పెట్టారన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు ఒక వీడియో పెట్టినా కానీ అది ఎంత మంచి కంటెంట్ ఉంది, అందరికీ నచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ అది చూసుకోండి. అంతేకాని నేను 10 వీడియోలు పెట్టేస్తా అనేది కాదు. మీరు ఒక్క వీడియో పెట్టినా కానీ మంచి వీడియో పెట్టండి, మీకు మంచిగా అయితే వ్యూస్ అనేది మంచిగా వస్తాయి. ఫస్ట్ చాలా మందికి డౌట్ ఏంటంటే లాంగ్ వీడియోస్ బెటరా షార్ట్ వీడియోస్ బెటరా అని చెప్పి చాలా మంది నన్ను క్వశ్చన్ అడిగారు. దీనికి ఏంటంటే నా ఒపీనియన్ వచ్చేసి నేను లాంగ్ వీడియోస్ బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనకి వాచ్ టైం కూడా త్వరగా అవుతుంది. మళ్ళీ ఏంటంటే మనకి అంటే మనీ జనరేట్ అయిన తర్వాత కూడా మనకి ఎక్కువ మనీ రావాలన్నా లాంగ్ వీడియోస్ త్రోనే మనకి మనీ అనేది ఎక్కువ వస్తుంది. అదొకటి. నెక్స్ట్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు లాంగ్ వీడియో అంటే నేను షార్ట్ వీడియోస్ బెటర్ కాదనట్లేదు. షార్ట్ వీడియోస్ కూడా పెడితే ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ కూడా త్వరగా వస్తారు. మళ్ళీ సబ్స్క్రైబర్స్ అనేది త్వరగా ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలంటే నేను చెప్తున్నా, ఫస్ట్ వీడియోస్ అనేది రెగ్యులర్గా పెడుతూ ఉండండి. మీరు షార్ట్స్ పెట్టారంటే షార్ట్స్ ఏంటంటే త్వరగా రీచ్ వెళ్తుంది. అప్పుడు మీకు త్వరగా సబ్స్క్రైబర్స్ పెరగటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఇప్పుడు లాంగ్ వీడియో చేశారనుకోండి, దాన్నే ఒక షార్ట్ వీడియో చేసేసి అంటే మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే షార్ట్ వీడియో చేసి దాన్ని కూడా పోస్ట్ చేశారంటే మీకు సబ్స్క్రైబర్స్ కూడా త్వరగా వస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, షార్ట్స్ చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే షార్ట్స్ చూసే వాళ్ళు లాంగ్ చూడరు, లాంగ్ చూసే వాళ్ళు షార్ట్ చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి మీరేంటంటే లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ షార్ట్స్ కూడా అంటే మీరు లాంగ్ వీడియో చేస్తారు కదా, సేమ్ ఆ వీడియోని కొంచెం షార్ట్ వీడియో కూడా చేసి అప్లోడ్ చేయండి. మీకు అప్పుడు త్వరగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. మెయిన్ అందరికి పెద్ద డౌట్ ఏంటంటే 4000 వాచ్ టైమ్ ఎలా అవుతుంది, అసలు ఎలా అవుతుంది, మీకు 2 monthsలో ఎలా అయ్యింది మానిటైజేషన్ అని చెప్పి నేను చాలా మంది క్వశ్చన్ అడిగారు. నాకు తెలిసిన వాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్స్ కూడా. మెయిన్ అదేంటంటే మనం వీడియోస్ అనేది రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. ఒక వీడియో ఒకరికి నచ్చుతుంది, ఇంకోటి ఒకరికి నచ్చకపోవచ్చు. కాకపోతే మీరు పెడితే ఏంటంటే వాచ్ టైం అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. మీరు లాంగ్ వీడియో ఏంటంటే 8 minutes ఏబో అంటే 8 to 10 minutesలో వీడియో పెట్టుకున్నట్లయితే అందరు ఏం చేస్తారు, ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో ఉంది దానికేంటి మెయిన్ వాళ్ళకి ఏం కావాలో స్కిప్ చేసుకుంటూ చూస్తారు. కాబట్టి ఆ 8 minutes or 10 minutes పెట్టే వీడియోని వాళ్ళు కనీసం 2-3 minutes అయినా చూడగలుగుతారు. మీరు అలా కాకుండా మీరు పెట్టే వీడియోని 1 or 2 minutes పెట్టారంటే వాళ్ళు స్కిప్ చేసుకుంటూ 1 minute కూడా చూడరనమాట. సో మీరేంటంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళు మినిమం 8 minutes ఎబోవ్ ఉండేలా చూసుకోండి. అప్పుడు మీకేంటంటే వాచ్ టైం కూడా పెరుగుతుంది. అదొకటి. షార్ట్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు 3 minutes అనేది పెట్టుకోవచ్చు. అంతకుముందు అయితే 1 minute మనం షార్ట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం షార్ట్ కూడా ఒక 3 minutes అనేది మనకి పర్మిషన్ ఉంది. 3 minutes వీడియో చేసి షార్ట్స్ కూడా అప్లోడ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ పెరగాలి అది ఇది అంటే మళ్ళీ ఇంకోటి వచ్చి వాచ్ టైం కూడా త్వరగా పెరగాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మీరు మీ ఫోన్లో అయితే ఒక వీడియో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ అనేది మీ ఫోన్లో చేసుకున్నారనుకోండి, మీ ఫోన్లోది మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు లేకపోతే ఎంతమంది వాచ్ టైం అయింది అనేది మీ ఫోన్లో అనేది చెక్ చేసుకోకూడదు. యూట్యూబ్ స్టూడియో అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ అనేది డౌన్లోడ్
చేసుకోండి. యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది ఉంటుంది, అది ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో చెక్ చేసుకోవచ్చు. కానీ మీ ఛానల్కి మీరే వెళ్ళి రిపీటెడ్గా చెక్ చేసుకోకూడదు. అంటే ఇది వెళ్ళిందా వీడియో లేదా అనేది మీరు చూసుకోకూడదు అనమాట. అంటే వేరే ఫోన్లో చూడొచ్చు, కానీ మీ ఫోన్తో మీ ఫోన్లో మీరు ఛానల్ క్రియేట్ చేసినట్లయితే ఏ ఫోన్లో అయితే మీ ఛానల్ని క్రియేట్ చేస్తారో ఆ ఫోన్లో అయితే మీరు చూడకూడదు. రిపీటెడ్గా ఫోన్ చూసినట్లయితే ఏంటంటే అది వ్యూ అనేది పడిపోతుంది. కాబట్టి మీరు అలా చేయకండి. మీరు ఏంటంటే ఆ దానిలో కాకుండా వేరే ఫోన్లో నుంచి చెక్ చేయండి. మళ్ళీ వాచ్ టైం కూడా త్వరగా పెరగాలంటే ఏం చేయాలంటే, మీకు తెలిసిన వాళ్ళకి వీళ్ళు బాగా నా వీడియోస్ చూస్తారు అంటే మీ మమ్మీకి కానీ డాడీ, మీ సిస్టర్స్, దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసి 1 or 2 times రిపీటెడ్గా చూడమని చెప్పండి వీడియోస్ని. ఏంటంటే అప్పుడు వాచ్ టైం అనేది పెరుగుతుంది. లేదు అంటే మీకు వేరే ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్లో మీరు పెట్టిన వీడియోనే రిపీటెడ్గా చూడండి, అప్పుడు వాచ్ టైం కూడా త్వరగా పెరుగుతుంది. ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మంది ఇప్పుడు మానిటైజేషన్ అంటే చాలా మందికి అసలు తెలియదు అనమాట. అసలు మానిటైజేషన్ అంటే ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనీ రావటానికి ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అనేది చేసుకోవాలి. అసలు మానిటైజేషన్ అనేది మన ఛానల్ ఎలా అవుతుంది అంటే, మనం లాంగ్ వీడియోస్ త్రో చేసినట్లయితే 4000 వాచ్ టైం కంప్లీట్ అయ్యి 1000 సబ్స్క్రైబర్స్ అనేది రావాలి. అప్పుడు మనకి మానిటైజేషన్ చేసుకోవటానికి ఒక ఆప్షన్ వస్తుంది. దాంట్లో మనం అనేది మానిటైజేషన్ చేసుకుంటాము. మానిటైజేషన్ చేసుకున్న తర్వాత పెట్టిన వీడియోస్కి వచ్చే వ్యూస్ని బట్టి మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. లేదు మేము షార్ట్స్ త్రో వెళ్ళాలి అనుకుంటే ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి 1000 అంటే 10 million వాచ్ టైం అనేది రావాలి. అప్పుడు మీకు షార్ట్స్ త్రో మానిటైజేషన్ అయితే అవుతుంది. చాలా మంది ఇంకో డౌట్, లాంగ్ వీడియోస్తో మానిటైజేషన్ బెటరా, షార్ట్ వీడియోస్తో మానిటైజేషన్ బెటరా అంటే నా ఒపీనియన్ వచ్చేసి నేను లాంగ్ వీడియోసే మానిటైజేషన్ త్వరగా అవుతుందని అంటాను. ఎందుకంటే నా ఛానల్ కూడా నాది లాంగ్ వీడియోస్ త్రోనే మానిటైజేషన్ అయితే అయ్యింది. అలా అని షార్ట్ వీడియోస్తో మానిటైజేషన్ అవ్వదా అంటే అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం పెట్టే కంటెంట్ని బట్టే డిపెండ్ అవుతుంది. నేను ఈరోజు 1 వీడియో పెట్టేసి 10 రోజుల తర్వాత ఇంకో వీడియో పెడతాను, లేకపోతే నాకు నచ్చినప్పుడు ఇంకో వీడియో పెడతాను అంటే ఇది వర్కౌట్ అవ్వదన్నమాట. ఇదేంటంటే ఒక జాబ్ టైపే ఇది కూడా. మనం ఏంటంటే మనకి నచ్చినవన్నీ ఇప్పుడు మీరు ఛానల్ స్టార్ట్ చేశారు అంటే రెగ్యులర్గా పెడుతూనే ఉండాలి వీడియోస్. అది 1 day ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి రీచ్ వెళ్తుంది, హైప్ వస్తుంది, ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్స్ పెరగటం కానీ వాచ్ టైం పెరగటం కానీ అవుతుంది. అంతేకాని మీరు అలా కాకుండా మీకు నచ్చినప్పుడు వీడియోస్ పెడతాను అంటే మాత్రం వర్కౌట్ అయితే అవ్వదు. యూట్యూబ్ ఛానల్లో అయితే షార్ట్స్తో కూడా మానిటైజేషన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డ్యాన్స్ చేసి మానిటైజేషన్స్ అవుతుంది, కామెడీ రీల్స్ చేసి మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే మీరు ఏం పెట్టే కంటెంట్ బట్టి డిపెండ్ అవుతుంది అనమాట షార్ట్స్ త్రో అనేది. మళ్ళీ చాలా మంది ఏ కంటెంట్ చేస్తే త్వరగా మానిటైజేషన్ అవుతుంది అని కూడా చాలా మంది అడుగుతారు. ఆ అంటే ఈ కంటెంటే చేయండి మీరు త్వరగా క్లిక్ అవుతారు, లేకపోతే ఇది చేయండి అని చెప్పటానికి లేదనమాట. మీరు ఏ వీడియో చేసినా కానీ మీరు చెప్పే విధానం, మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఓన్లీ కుకింగ్ ఛానల్ ఉంటుంది. కుకింగ్ ఛానల్ వాళ్ళేంటి ఓన్లీ కుకింగే చెప్తారు. అదేంటంటే ఆ కుకింగ్ ఛానల్ చాలా ఛానల్స్ ఉన్నా మీరు చెప్పే దాన్ని బట్టి అట్రాక్ట్ అయ్యి మీకు సబ్స్క్రైబ్ చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ పప్పు చేయటం ఎలా అని ఉన్నాను, దాంట్లో మెయిన్ కీసే చెప్పాలి. అంతేగాని ఫస్ట్ ఒక 10 నిమిషాలు వీడియో పెట్టేసి చెప్పేసినంత మాత్రం మీకు త్వరగా రారనమాట. అంటే మీరు చెప్పే వీడియో ఎక్స్ప్లెనేషన్ అంటే వాళ్ళకి నచ్చాలి, అంటే మీరు చెప్పేది వాళ్ళకి వెంటనే ట్రై చేయాలి అని చెప్పేలా చెప్పాలన్నమాట. అప్పుడు అట్రాక్ట్ అవుతారు, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీకు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. మెయిన్ అది. మళ్ళీ ఇంకోటి వచ్చి ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో మీరు మంచిగా ఉంటే త్వరగా మానిటైజేషన్లు అవుతాయి. లేకపోతే మీరు నార్మల్గా ఉన్న వాళ్ళు దీనికి కలర్ కానీ మెయిన్ లేకపోతే డ్రెస్సింగ్ కానీ మేకప్ అసలు వీటికి సంబంధమే లేదన్నమాట. మీ దగ్గర టాలెంట్ ఉంటే
మీరు మంచి గ్రోత్ అయితే ఉంటుంది. అంతేగాని మన బ్యూటీని బట్టో మనం వేసుకున్న డ్రెస్ని బట్టో మనకి ఫాలోవర్స్ వచ్చేసి అలా అయితే ఏముండదు. అంటే కొంతమంది వస్తారేమో తప్పితే, అంటే నచ్చి వీళ్ళు బాగున్నారు అని చెప్పి చూద్దాం అన్నట్లు వస్తారే తప్పితే, మీ దగ్గర టాలెంట్ ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు ఒకరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా మీకు త్వరగా సబ్స్క్రైబర్స్ రావటం కానీ వాచ్ టైం కూడా కంప్లీట్ అవ్వటం కానీ జరుగుతుంది. నా ఛానల్ కూడా అంతే. మెయిన్ నేను ఇంకోటి ఏం చెప్తానంటే, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పుకుంటూ ఉండండి. అంటే ఇలా నా ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి అని చెప్పి. దానిలో తప్పేం లేదు, వాళ్ళు చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే, మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చేశారు, ఆ వీడియో చేసేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, చూడమని చెప్పండి. మీ వాట్సాప్ స్టేటస్ కానీ, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ కానీ, లేకపోతే ఫేస్బుక్ ఉంటే దాన్ని, అవన్నీ ఈ మూడిట్లో అనేది అప్లోడ్ చేసుకోండి. గ్రోత్ కూడా త్వరగా ఉంటుంది. ఎంత మనీ వస్తుందని కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఏంటంటే మన లాంగ్ వీడియోని బట్టి, అంటే మనం పెట్టే వీడియో లెంత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసినట్లయితే ఆ వీడియోకి 2000 కానీ అంటే 3000 చూసినట్లయితే, ఒక లాంగ్ వీడియోని 3000 మెంబర్స్ చూసినట్లయితే మనకి $1 అనేది వస్తుంది. అంటే 8 minutes అబౌవ్ ఉండాలి. మనం మళ్ళీ అంటే ఇది క్లియర్గా కూడా మనం చెప్పలేము. మనం వీడియో లెంత్ని బట్టి, చూసే వ్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ షార్ట్స్ అయితే ఏంటంటే, మనకి 1 lakh వ్యూస్ వచ్చినట్లయితే ఒక షార్ట్కి, దానికి $1 అనేది వస్తుంది. ఇది కూడా మన వీడియో లెంత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు కొన్ని మిలియన్స్లో వెళ్తుంది. మిలియన్స్లో వెళ్ళినవి కూడా మన వీడియో లెంత్ డిపెండ్ అయి ఉంటుంది తప్పితే, మిలియన్ వ్యూస్ వచ్చేసాయి కాబట్టి ఎక్కువ మనీ వస్తుంది అనుకోవటం రాంగ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే, ఇప్పుడు 2 వీడియోస్ ఉన్నట్లయితే, ఒక వీడియో 100 మెంబర్స్ చూశారు, ఒక వీడియో 500 మెంబర్స్ చూశారు. బట్ కానీ ఈ 100 చూసిన దానికే ఎక్కువ మనీ అనేది రావచ్చు, ఈ 500 చూసిన దానికి తక్కువ రావచ్చు. ఎందుకంటే ఈ 100 మెంబర్స్ చూసిన వీడియో మొత్తం ఫుల్గా చూశారు. ఈ 500 మెంబర్స్ చూసిన వీడియోని స్కిప్ చేసుకుంటా చూశారు కాబట్టి ఈ 500 వ్యూస్ ఉన్న దానికి ఎక్కువ వస్తాయి అనుకోవటం రాంగ్. మనకి వాచ్ టైం బట్టి అందరూ ఎంత చూశారు ఆ లెంత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అదే అంటున్నా, ఇక్కడ 100 తక్కువ వస్తుంది, 500 ఎక్కువ వస్తుంది అనుకోకండి. ఏంటంటే ఈ రెండింటి డిఫరెన్స్ కాదు, మెయిన్ వ్యూను బట్టి అనమాట. ఎంతమంది చూశారు, ఎన్ని లైక్స్ కాదనమాట, మన వాచ్ టైం అనేది ఎంత చూశారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలా మనీ వస్తాయి. మళ్ళీ చాలా మంది అంటే రెగ్యులర్గా మనీ, అంటే ఇప్పుడు 1 month మనీ వచ్చింది, ఇంకా మంత్లీ కూడా మనీ వస్తాయా అని కూడా చాలా మందికి డౌట్ ఉంది. మంత్లీ వచ్చే యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది ఉన్నారు. మన ఛానల్ చిన్నదే కాబట్టి మంత్లీ అనేది రావు. మంత్లీ రావాలి అంటే $100 అనేది కంప్లీట్ అయి ఉండాలి. అది ఎవరికైనా, చిన్న ఛానల్స్ అయినా పెద్ద ఛానల్స్ అయినా కానీ నెక్స్ట్ మంత్ అదే మనీ రావాలంటే ముందు మంత్ అంటే బిఫోర్ మంత్లోనే $100 అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. అప్పుడు మీకు నెక్స్ట్ మంత్ అనేది ఇన్కమ్ అయితే వస్తుంది. అదనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేను తప్పకుండా అయితే క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తే పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.